హలో అండి. ఈరోజు ఆళ్ళగడ్డ శివారులో ఉన్న కాసింతలకి వెళ్ళాము. అది ఏటి ఒడ్డున ఉన్న శివాలయము. ఆ శివాలయంలో ముందు ఎంట్రన్స్లో దక్షిణామూర్తి ఉన్నారు చూడండి. తర్వాత నవగ్రహాలు, రాగి చెట్టు, వేప చెట్టు, ఆ, నాగుల కట్లాగా ఉంది. నాగులు ఉన్నారు. ఈ క్షేత్రము ఎప్పుడు వెళ్తుంటాము. భలే ప్రశాంతంగా బాగుంటుంది. శివాలయం చాలా బాగుంటుంది. అందరూ ఎక్కువ వెళ్తుంటారు. కార్తీక మాసం బాగా జరుగుతుంది. శ్రావణ మాసం సోమవారాలు కూడా బాగుంటుంది. మేము ఈరోజు కొంచెం లేట్ అయ్యింది. వెళ్ళలేక అయ్య బేగం వేసి వెళ్ళినాడు. ఇగో నవగ్రహాలు, ఉసిరి చెట్టు, ఇది ఉసిరి చెట్టు, బిల్వపత్రం చెట్టు ఉంది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బాగా కార్తీక మాసం 4 వారాలు తిరునాళ్ళు జరుగుతుంది. లాస్ట్ కడవారం బాగా తిరునాళ్ళ జరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో నీళ్ళ పక్కన ఏటొడ్డున బాగుంది. ఇది ఉసిరి చెట్టు, అవి నవగ్రహాలు. చూడండి, క్షేత్రం బాగుంది. చాలా పవర్ఫుల్ స్వామి. కాకపోతే ఈరోజు మేము కొంచెం ఫస్ట్ అనుకోలేదు, తర్వాత అనుకోని వెళ్ళేళ్ళకి లేట్ అయ్యింది. 8:30, 9 ఏళ్ళకి అయ్య బీగం వేసిపోయినాడు. ఇక నీళ్ళు ఫుల్గా వస్తున్నాయి ఈరోజు. నీళ్ళల్లో శివునికి ఎదురుగా నందిస్వామి ఉన్నాడు. ధ్వజస్తంభం, శివునికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంది. నీళ్ళకి ఎదురుగా స్వామి, నీళ్ళు భలే ఉంటుంది. వాతావరణం బాగుంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందో రావాలనిపించదు, అంత బాగుంటుంది. మేము 20 రోజులకు ఒక్కసారైనా వెళ్తుంటాము, నెలకు ఒకసారి. ఈరోజు శ్రావణ మాసం అని వెళ్ళాము. ఇది శివలింగం, పార్వతీదేవి. అయ్య లేరు, బీగం వేసినాడు. అది అమ్మవారు పార్వతీదేవి. ఇది శివయ్య, తండ్రి శివయ్య తండ్రి. చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో అయితే ఫుల్ రష్ భలే ఉంటుంది. సోమవారాలు ఎక్కువ వెళ్తాం మేము. మా ఈయన మా వారు ఫోటో తీయండి అంటున్నాడు. నాకు సరిగ్గా వాయిస్ ఇవ్వటం రావట్లేదు. ఏమన్నా తప్పులు పోతే క్షమించండి.